హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోరామ్ లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బఠానీ చాట్ అండి. దానికోసం పావు కేజీ వరకు బఠానీ తీసుకున్నాను. సగం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి, సగం బఠానీ మామూలుగా ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకండి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అండి. చాట్ మసాలా, ధనియాల పొడి కూడా పక్కన ఉందండి, మీకు అది వీడియోలో కనిపించలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందామండి. అవి బాగా వేగాలి, బాగా వేయించుకుందాము. ఈ చాట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ అందరూ చూస్తున్నారని అనుకుంటున్నానండి. కామెంట్స్ కూడా పెడుతుండండి, లైక్ కూడా చేస్తుండండి. ఇంక మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్ ఇవ్వండి. అన్నీ సింపుల్ రెసిపీస్ చేస్తుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను. టమాటా బాగా మగ్గాలండి. టమాటా మొత్తం గ్రేవీలా అయిపోయి అందులో కలిసిపోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. బాగా కలిపి కాసేపు మూత పెట్టుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయండి. టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకుందామండి కాసేపు. టమాటాలు బాగా మగ్గాయండి. ఇప్పుడు బఠానీ వేసుకుందాము. బఠానీ వేసాక మిగతా బఠానీ పేస్ట్ చేసుకున్నాం కదండి, మిగతా బఠానీ పేస్ట్ అవి కూడా వేసుకుందాము. కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి. బఠానీలన్నీ బాగా కలపాలి, మసాలాలో కలిసేటట్టు. బయట అమ్మే చాట్ కన్నా ఈ చాట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ పోసుకుంటామండి. ఇప్పుడు వాటర్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. ధనియా పొడి వేసుకుంటున్నాను. లాస్ట్లో చాట్ మసాలా వేసుకుందామండి. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే వేయట్లేదు. కొత్తిమీర వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటున్నాను. బఠానీ బాగా ఉడికిందండి. బఠానీ బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చాట్ మసాలా వేసుకుందాము. ఈ చాట్ మసాలా వేస్తే బఠానీ చాట్ చాలా బాగుంటుందండి. ఈ బఠానీ చాట్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు బఠానీ చాట్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక ఆనియను, నిమ్మరసంతో గార్నిష్ చేసుకుందాము. సేవ్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. అది ఆప్షనల్ అండి, మీ ఇంటి దగ్గర ఉంటే వెయ్యండి, లేకపోతే లేదండి. తప్పనిసరిగా వెయ్యాలనేం లేదు. చాట్ రెడీ అయిందండి. సేవ్ వేసుకుంటున్నాను. ఇది ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయిందండి. థ్యాంక్ యూ అండి.